ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి, టెట్ మరి టీఆర్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వెలువన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులందరూ అప్లై చేసుకోవడము, తర్వాత వాళ్ళ ప్రిపరేషన్‌లో వాళ్ళు ఆహ్, హ్మ్, కంటిన్యూ అవుతా ఉంటున్నటువంటి తరుణంలో ఇది టెట్‌కి, టీఆర్టీకి సంబంధించి హైకోర్టులో పిల్స్ వేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి గత వారం నుంచి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తా ఉన్నాయి. సో, నిన్నటి దినంనేమో డీఎస్సీ మీద నడిచింది. ఈరోజు మళ్ళీ టెట్ మీద ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. అయితే ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఏ విధంగా జోక్యం చేసుకుంది? హైకోర్టు ఏమని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది? తర్వాత పిటిషనర్‌కి ఏమని జెప్పింది? ఇంతకు ఈ టెట్టు కండక్ట్ అవుతుందా? కాదా? ఈ టెట్, టీఆర్‌టీ నోటిఫికేషన్‌లు కంటిన్యూ అయితాయా? లేదా? అన్నటువంటి విషయాలన్నీ నిన్న హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనకు ఇప్పుడు మనకు అందినటువంటి న్యూస్ పేపర్ల ద్వారా అందుతున్న సమాచారం ఏంటంటే, పరీక్షల రీషెడ్యూల్‌కు హైకోర్టు ససేమిరా, తదుపరి విచారణ 28కి వాయిదా అన్నటువంటి హెడ్డింగ్స్‌తో ఈరోజు మనకు న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి న్యూస్. సో, దాని పూర్తి సారాంశం ఏందంటే, ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష టీఆర్‌టీ, ఏపీ టీచర్ అర్హత పరీక్ష టెట్‌ల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదు అనింది. ఈ వ్యవహారంపై తుది విచారణ జరుపుతామని కూడా తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విషయం ఏంటంటే, ఈ టెట్‌కి, టీఆర్‌టీకి ఎగ్జామ్ నోటిఫికేషన్ సమయము, తర్వాత ఎగ్జామ్ సమయము చాలా తక్కువ డ్యూరేషన్ ఉంది. ఏ ఎగ్జా చాలా తక్కువ కాలం ఉంది. ఇంత తక్కువ కాలంలో అభ్యర్థులు పోటీ పడడానికి ప్రిపేర్ కావడానికి సరిపోదు అన్నటువంటి విధంగా ఈ పిల్లు హైకోర్టులో వేయడం జరిగింది. అయితే టెట్, టీఆర్‌టీ పరీక్షల నోటిఫికేషన్‌లు సవాలు చేస్తూ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్దిరాజు, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెట్, టీఆర్‌టీ నోటిఫికేషన్లు రద్దు చేయాలని కోరారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయం లేదని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు. టీఆర్‌టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్ పరీక్ష నిర్వహణ కోసం 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. సో, టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్‌టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్‌టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకున్న గడువు కేవలం 19 రోజులు మాత్రమే అన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్‌టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషన్లను కోరారు. సో, నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్ను ఖరారు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇది కీ పాయింట్. ఇక్కడ వీళ్ళు అడిగిన విషయం ఏంటంటే, నోటిఫికేషన్లు అమలు నిలుపుదల చేయాలి. సేమ్ టైం పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్ను ప్రకటించాలి. అయితే వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని, అలా చేస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనన్నారు. సో, ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషన్లు చెబుతున్న నేపథ్యంలో ఈ నెల 28న తుది తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇది ఫ్రెండ్స్. అంటే నిలుపుదలకైతే హైకోర్టు ఒప్పుకోలేదు. బట్ వేచి చూద్దాం. 28వ తేదీకి వాయిదా అని చెప్పింది. అప్పటికి ఏమవుతుందో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో, ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. I wish you very all the best. Thanks for watching.